ఆ జీవితంలోనైనా దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు అంటే, ఆయన నోట నుండి ఆ మాట వచ్చింది అంటే అది ఖచ్చితంగా నెరవేర్చి తీర్చబడుతుంది. ప్రభు వాగ్దానం ఇచ్చాడు. మనము అద్దరికి వెళ్ళదము అని చెప్పిన వీళ్ళు ఏమొచ్చింది? భయం వచ్చింది. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రము గతించవు. చూసారా? ప్రభు చెప్పిన మాట ఏంటంటే మనము అద్దరికి వెళ్ళదము. ఇది శిశువుకి ఇచ్చినటువంటి వాగ్దానము. ఈ వాగ్దానము నెరవేర్చబడకుండా నువ్వు ఎలా నశిస్తావు? ఈ వాగ్దానము నెరవేర్చకుండా నీ బ్రతుకు ఎలా చిన్న భిన్నమవుతుంది? జనవరి 1 రోజున కొత్త సంవత్సరం అని నువ్వు ప్రభు పేరిట ప్రభు నామమును బట్టి ప్రార్థించి వాగ్దానము చేతపట్టినటువంటి నీకు దేవుడు నిన్నెందుకు నశింపజేస్తాడు? నువ్వు అద్దరికి వెళ్ళేంత వరకు ఆయన నీకు కాపుదల ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇది ఎవరి నోట నుండి వచ్చిన మాట? మనుషుడు నోట నుండి వచ్చినటువంటి మాట కాదు. ఇది ఆయన నోట నుండి వచ్చినటువంటి మాట. ఏ రోజు ఎప్పటికీ నిరర్ధకము కాలేదు. ఆకాశము గతించిన, భూమి గతించిన, నా మాటలు గతించు. యేసు క్రీస్తు ప్రభు అని చెప్పినటువంటి మాట ఎన్నటికీ గతించదు. ఈ విషయాన్ని మర్చిపోయి వాళ్ళు ఏమన్నారు అంటే, బోధకుడా మేము నశించిపోతున్నాం అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని వాళ్ళు ఏం చేశారు? మర్చిపోయారు. అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అర్థమవుతుంటే దాని ఉద్దేశం ఏంటి అంటే, అద్దరికి వెళ్ళదమనే వాగ్దానాన్ని దేవుడు ఏం చేశాడు అంటే నెరవేరుస్తున్నాడు వారి జీవితంలో. ఆకాశం గతించిన, నా మాటలు గతించు. నువ్వు నమ్మట్లేదు అంటే, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు నమ్మట్లేదు అంటే నువ్వు దానిని విశ్వసించట్లేదు అని అర్థం. ఇక్కడ కూడా వీరు ఏం చేశారు అంటే ఆ ఇచ్చినటువంటి మాటను మర్చిపోయారు. అద్దరికి వెళ్ళదము అనే విషయాన్ని వాళ్ళు ఏం చేశారు? మర్చిపోయారు. అందుకని యెషయా గ్రంథంలో 55వ అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి 11వ వచనం మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 11వ వచనం. అలాగే నా నోటి నుండి వచ్చు వచనము నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. చాలండి. అది నిష్ఫలంగా ఉండదు. నా నోటి నుండి వచ్చినటువంటి మాట అది నెరవేర్చబడిందే కానీ అది నిష్ప్రయోజనము కాదు. చిన్న ఉదాహరణ మీకు తెలియజేస్తున్నాను. యేసు క్రీస్తు ప్రభువారు బహుగా ఆకలి ఉన్నప్పుడు, చాలా ఆకలి ఉన్నాడు ఆయన. వారు ప్రయాణమై వెళుతూ ఉండగా రోడ్డు ప్రక్కన అంజూరపు చెట్టు కనిపించింది. ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళితే చక్కటి ఆకులు పచ్చగా కనబడతా ఉంది, చాలా ఎత్తుగా ఎదిగింది. కానీ చెట్టంతా పచ్చగా ఉంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆయన ఆకలి తీర్చడానికి అక్కడ పండ్లు లేవు. యేసు క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు ఇక మీదట ఫలించకుందువు అన్నాడు. వేళ్లతో సహా ఆ చెట్టు ఏమైపోయింది? ఎండిపోయింది. అంటే దేవుని నోట నుండి వచ్చేటువంటి మాట నెరవేర్చబడుతుంది తప్ప అది నిరర్ధకము కానేరదు. మనము అద్దరికి వెళ్ళదము. ఆ అద్దరిని మర్చిపోయి, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయి వీళ్ళు ఏమంటున్నారంటే, ప్రభువా మేము నశించిపోతున్నాము. నీవు గనక నిజముగా ప్రభు వాగ్దానాన్ని గనక చేతపట్టి ప్రార్థించగలిగితే,
ఆ వాగ్దానాన్ని మర్చిపోకుండా నువ్వు ప్రార్థించగలిగితే వారి జీవితంలో నెరవేర్చింది మన జీవితంలో కూడా ప్రభు నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? ప్రభు వాగ్దానాన్ని వారు మరిచిపోయి బోధ కూడా మేము నశించిపోతున్నాము. ఈ అద్దరి ప్రయాణంలో ప్రభు ఇచ్చినటువంటి మాటని వింటున్నటువంటి నీతో ఈ సంవత్సరము ఏ వాగ్దానం చేశాడో దాన్ని నువ్వు మర్చిపోవడం అలవాటు చేసుకున్నావు. ఏమాత్రము విశ్వసించకుండా ప్రభువు ఇచ్చిన మాటని మనుషుల మాటలుగా తేలికగా తీసుకున్నావు. కానీ నా ప్రభువు ఇచ్చినటువంటి మాట, ఆయన నోట నుండి వచ్చినటువంటి మాట, అది ఎన్నటికీ నిరర్థకము కానేరదు. అది నెరవేర్చి తీరబడుతుంది. రెండో మాట ఏంటో తెలుసా? ప్రభు